Venkatgiri English. This is your channel to enhance your communication skills. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే సెషన్. ఈరోజు సెషన్లో మనం నేర్చుకోబోతున్నాము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సో ఈ టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక వర్క్ మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఆ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటే వాటి గురించి ఏ విధంగా మనం ప్రశ్నలు అడగాలి అనేది ఈ సెషన్లో మనం చూస్తామండి. అంటే ఎలా ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి. 2010 నుంచి వర్క్ చేస్తున్నాను. నేను 2010 నుంచి ఈ పలానా కంపెనీలో పనిచేస్తున్నాను. మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఒక 1 అవర్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఆమె నిద్రపోతుంది 2 అవర్స్ నుంచి అనుకుందాం. ఆమె 2 అవర్స్ నుంచి, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 అవర్స్ ముందు వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి వాటికి ఎలా క్వెషన్‌ను తయారు చేస్తాము అనేది ఈరోజు సెషన్‌లో అయితే మనం చక్కగా నేర్చుకోబోతున్నామండి. ఓకే. See the first example for your better understanding. She has been suffering from fever. She has been suffering from fever since morning. ఆమె మార్నింగ్ నుంచి ఫీవర్తో బాధపడుతూ ఉంది. ఓకే. ఇది మనకు స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్‌కి ఎలాంటి క్వెషన్ తయారు చేస్తే ఈ స్టేట్మెంట్ ఆన్సర్‌గా వస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆమె ఎప్పటి నుంచి ఫీవర్‌తో బాధపడుతూ ఉంది అన్న క్వెషన్‌కి ఆమె మార్నింగ్ నుంచి ఫీవర్‌తో బాధపడుతుంది అన్న ఆన్సర్ అనేది మీరు చక్కగా ప్రిపేర్ అవుతుందండి. ఓకే. సి ద ఫస్ట్ మనకు రూల్ ప్రకారం ఫస్ట్ హెల్పింగ్ వర్బ్‌ని సబ్జెక్ట్ ముందు తీసుకురండి. హెల్పింగ్ వర్బ్ అనగానే కూడా మీకు డౌట్ రావచ్చు. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ 2 ఉన్నాయి కదా! మనం హ్యావ్ బీన్ 2 ఇక్కడ పెట్టాలా అనుకోవచ్చు. నో అండి. మనకు ఒక్కటి మాత్రమే ముందు పెట్టుకోవాలి. హ్యాస్ ఉంటే హ్యాజ్, హ్యావ్ ఉంటే హ్యావ్. ఇక్కడ మనకు ఈ సెంటెన్స్‌లో హ్యాస్ ఉంది కాబట్టి హ్యాస్ ముందు పెట్టుకోండి. హ్యాస్ షీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్. ఆమె మార్నింగ్ నుంచి ఫీవర్‌తో బాధపడుతూ ఉందా? అర్థమైంది కదండీ! క్వెషన్ మార్క్. నెక్స్ట్, ఆమె ఎప్పటి నుంచి ఫీవర్‌తో బాధపడుతూ ఉంది అని అడగాలి. ఎప్పటి నుంచి అంటే ఏంటండి? హౌ లాంగ్ అనేటువంటి క్వెషన్ వర్డ్‌ని యూజ్ చేసుకోవాలండి. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్? హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్? ఆమె ఎప్పటి నుంచి ఫీవర్‌తో బాధపడుతూ ఉంది? ఆన్సర్, షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్. ఈ విధంగా ఆ ఆన్సర్‌కి క్వెషన్‌ను చక్కగా తయారు చేయొచ్చండి. ఓకే. సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ఎస్‌డిసి. నేను ఏపీఎస్ఎస్‌డిసిలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది ఆ వర్క్. ఓకే. సీ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ఎస్‌డిసి కదండీ! అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు అన్న క్వెషన్ మనం ఇక్కడ తయారు చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం హ్యావ్‌ని ముందు పెట్టుకోండి. హ్యావ్ ఐని యూగా మార్చండి. హ్యావ్ యూ. యెస్. నెక్స్ట్ బీన్. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ఎస్‌డిసి? మీరు ఏపీఎస్ఎస్‌డిసిలో వర్క్ చేస్తూ ఉన్నారా? క్వెషన్ మార్క్. ఓకే. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు నాకు తెలీదు. ఓకే. మీరు ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు అని అడగాలి అనుకుంటే దీని ముందు వేర్ పెట్టండి. వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? ఆన్సర్, ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్ఎస్‌డిసి ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది కదా! చాలా ఈజీగా ఉంది కదండి. అండ్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్ హియర్. షీ హాస్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ పూణే. ఆమె పూణేలో లుకింగ్ ఫర్ అంటే సర్చింగ్ అండి. ఆమె పూణేలో జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంది. షీ హాస్ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ పూణే. ఇప్పుడు ఈ ఆన్సర్‌కి లేదా ఈ స్టేట్మెంట్‌కి క్వెషన్ ఏమవుతుందండి? ఆమె ఎక్కడ జాబ్ సెర్చ్ చేస్తుంది? అంతే కదండీ! సో చూద్దాం. ఫస్ట్ హ్యాస్ ముందు పెట్టుకోండి. హ్యాస్ షీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ పూణే? ఆమె పూణేలో జాబ్‌కి సెర్చ్ చేస్తూ ఉందా? ఇప్పుడు ఎక్కడ అనే వర్డ్ అంటే ఏంటండి? వేర్ ముందు పెట్టుకోండి. వేర్ హ్యాస్ షీ బీన్ లుకింగ్ ఫర్ ఎ జాబ్? ఆమె జాబ్ కోసం ఎక్కడ ప్రయత్నిస్తూ ఉంది? సెర్చ్ చేస్తూ ఉంది. ఇలా చక్కగా మనం క్వెషన్ అయితే ఇక్కడ అడిగేయవచ్చండి. అండ్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్.
We have been studying at VSU. We have been studying at VSU for 2000, sorry, since 2019. VSU అంటే విక్రమసింహపురి యూనివర్సిటీ అండి, నెల్లూరు. ఓకే, we have been studying at విక్రమసింహపురి యూనివర్సిటీ since 2019. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి ఏ విధంగా ప్రశ్నించాలో చూద్దాం. మీరు విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎంతకాలంగా చదువుతూ ఉన్నారు, ఎప్పటి నుంచి చదువుతూ ఉన్నారు అన్న ప్రశ్నని మనం తీసుకోవాలండి. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ హ్యావ్ అని కదే ఉండేది, సో హ్యావ్ ముందు పెట్టుకోండి. వి అనేది ఇక్కడ యూగా మార్చుకోండి. ఎందుకోసం అంటే మనం ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి యూగా మార్చుకోండి. హ్యావ్ you been studying? Have you been studying at VSU? Have you been studying at VSU since 2019? మీరు 2019 నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారా? మరి ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు విక్రమసింహపురి యూనివర్సిటీలో చదువుతున్నారు అన్న క్వశ్చన్ మీరు అడగాలంటే ఎంతకాలం లేదా ఎంతసేపు, దీనికి మన క్వశ్చన్ వర్డ్ ఏందండి, హౌ లాంగ్. సో హౌ లాంగ్ ముందు పెట్టండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ ఎట్ విక్రమసింహపురి యూనివర్సిటీ VSU అని సింపుల్గా మనం క్వశ్చన్ చేసేవచ్చు అండి. ఓకే, అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. మై బ్రదర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1. ఓకే, మై బ్రదర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 ఎప్పటి నుంచి? సిన్స్ 2016. 2016 నుంచి మా బ్రదర్ Group 1కి ప్రిపేర్ అవుతున్నాడు. మై బ్రదర్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 సిన్స్ 2016. 2016 నుంచి మా బ్రదర్ Group 1కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు దీనికి మనం క్వశ్చన్ ఏం ప్రిపేర్ చేస్తామండి, ఎంతకాలంగా మీ బ్రదర్ Group 1కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అన్న క్వశ్చన్ని తయారు చేయాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాస్ని ముందు పెట్టుకోండి. హ్యాస్ మై బ్రదర్ని యువర్ బ్రదర్గా మార్చాలి. ఎందుకోసం అంటే ఐఎమ్ ఆస్కింగ్ ఆపోజిట్ పర్సన్. ఓకే, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఓకే, హ్యాస్ యువర్ బ్రదర్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 సిన్స్ 2016? 2016 నుంచి మీ బ్రదర్ Group 1కి ప్రిపేర్ అవుతున్నాడా? ఓకే, ఎప్పటి నుంచి కదండి ఇప్పుడు క్వశ్చన్, ఎప్పటి నుంచి? హౌ లాంగ్ ముందు పెట్టండి. హౌ లాంగ్ హ్యాస్ యువర్ బ్రదర్ బీన్, హౌ లాంగ్ హ్యాస్ యువర్ బ్రదర్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ Group 1? ఈ విధంగా మనం చక్కగా అయితే క్వశ్చన్ని తయారు చేసేసేవచ్చు అండి. ఓకే, అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్ హియర్. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె ఇంగ్లీష్ ఒక 2 months నుంచి నేర్చుకుంటూ ఉంది అని చెప్పారు. దీనికి నేనేం అడుగుతున్నాను, ఎంతకాలం నుంచి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది అన్న క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఆమె గత 2 నెలలుగా ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది అన్న ఆన్సర్ని మనం చెప్పవచ్చు అండి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఫస్ట్ బేస్ క్వశ్చన్ తీసుకుందాం. హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? ఆమె 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉందా? ఎంతకాలం అంటే హౌ లాంగ్ కదండి, పెట్టండి. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ ఏం చేస్తుంది, లెర్నింగ్. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఎంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అన్న ప్రశ్నకి ఆన్సర్ షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, అండ్ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ half an hour. ఓకే, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ half an hour. ఈ స్టేట్మెంట్కి మనం క్వశ్చన్ ఏం ప్రిపేర్ చేస్తాం, వాళ్ళు ఎప్పటి నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎంత సమయం నుంచి వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అంతే కదండి. సో ఎంత సమయం అంటే హౌ లాంగ్ అండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనకు బేస్ క్వశ్చన్ మార్చాలి అనుకున్నప్పుడు హ్యావ్ ముందు పెట్టుకోండి, తర్వాత దే, ఇది థర్డ్ పర్సనే కాబట్టి అలాగే యూస్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ద బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్
ఫర్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు అరగంట నుంచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? దాని ముందు హౌ లాంగ్ పెట్టండి. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్? హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్? వాళ్ళు ఎంతకాలం నుంచి లేదా ఎంతసేపటి నుంచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు? ఈ ఈ విధంగా మనం చాలా చక్కగా అయితే క్వశ్చన్ అనేది అడిగవచ్చండి. అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్ హియర్. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు ఆ పిల్లలు మార్నింగ్ లేచి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు అని చెప్పాల్సిన సందర్భంలో మనకు ఈ సెంటెన్స్ని చక్కగా ఉపయోగించవచ్చండి. మరి దీనికి క్వశ్చన్ మనం ప్రిపేర్ చేయాలంటే పిల్లలు ఎప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నారు అన్న క్వశ్చన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుందండి ఇంగ్లీష్లో. ఓకే, సో ఫస్ట్ మనకు చూసినట్లయితే హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి హ్యావ్ని ముందు పెట్టుకోండి. హ్యావ్ ద చిల్డ్రన్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. పిల్లలు మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారా? క్వశ్చన్ మార్క్. పిల్లలు ఎప్పటి నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు అని ఇప్పుడు మనం క్వశ్చన్ తయారు చేయాలి. ఎప్పటి నుంచి అంటే హౌ లాంగ్ ద చిల్డ్రన్ హౌ లాంగ్ హ్యావ్ ద చిల్డ్రన్ బీన్ ప్లేయింగ్. హౌ లాంగ్ ఫస్ట్ హౌ లాంగ్ తీసుకోండి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. హౌ లాంగ్ హ్యావ్ ద చిల్డ్రన్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఎప్పటి నుంచి పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు? ఇలా మనం క్వశ్చన్ అడిగినప్పుడు ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ అనేది మనకు ఆన్సర్ చక్కగా వచ్చేస్తుందండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఇచ్చిన స్టేట్మెంట్ని అయితే చక్కగా క్వశ్చన్లోకి మార్చడం మీరు చక్కగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ అదేవిధంగా హోంవర్క్ అనేది ఇక్కడ చూసి చక్కగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.